ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుండి జస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సోమనాథపుర అనే విలేజ్లో ఈ సోమనాథ టెంపుల్ అయితే ఉండిద్ది. ఇది ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా నిలిచింది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ అంతా కూడా ఇంటర్లాకింగ్ సిస్టంతో ఉంటుంది. అంటే ఈ టెంపుల్ అంతా మనం ఊడతీసి మళ్ళీ అందులోనే ఫిట్ చేయొచ్చు. అలా ఈ టెంపుల్ నిర్మాణాన్ని 20 సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ నిర్మాణం అయితే పూర్తి జరిగింది. ఇదంతా కూడా ఈ టెంపుల్ బయట ఆవరణం. ఈ బయట ప్లేస్ కూడా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని చెట్లు గడ్డితో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బయట ఆవరణము. ఈ టెంపుల్ లోపల వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. ఈ టెంపుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఏ టెక్నాలజీ లేని ఆ సమయంలో ఈ టెంపుల్ని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఈ టెంపుల్ని అయితే వీళ్ళు కట్టడం అయితే జరిగింది. ఇదైతే మనకి ఎంట్రన్స్లో కనిపిస్తుంది. ఈ టెంపుల్లో సుమారు 54 గదులు అయితే ఉంటాయి. ప్రతి గదికి కూడా ఒక్కో స్తంభం అయితే ఉండిద్ది. అలా ఈ టెంపుల్ చుట్టూ కూడా రౌండ్గా మనకు కనిపిస్తున్నట్లు 54 గదులు ఉంటాయి. శ్రీకృష్ణుడు 3 అవతారాలలో కొలువై ఉన్న ఈ చెన్నకేశవ ఆలయాన్ని మేము సందర్శించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ టెంపుల్ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే కూడా చాలా అంటే చాలా అత్యాధునికంగా ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. అంటే చాలా చిన్న బొమ్మలు కూడా ఈ విష్ణుమూర్తి బొమ్మలు కూడా చాలా నేచర్గా చాలా అందంగా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ టెంపుల్ని అయితే చెక్కడం అయితే జరిగింది. ఈ టెంపుల్ అంతా కూడా ఇంటర్లాకింగ్తో ఉంటుంది. అంటే ఒక్కొక్క భాగాన్ని మనం తీసి మళ్ళీ అంటే అతికించవచ్చు. అలా ఈ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది. సుమారు ఈ టెంపుల్ని 20 సంవత్సరాలు కష్టపడి చాలా అంటే చాలా అద్భుతంగా ఈ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు 3 అవతారాలలో అయితే ఉంటుంది. ఆ అవతారాలను కూడా నేను మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. కిందంతా కూడా మనకు ఏనుగులతో లాగుతున్నట్టు ఈ సూర్యాకారంలో ఉన్న ఈ టెంపుల్ని మనకి కింద చూపిస్తారు. ఈ టెంపుల్ చూడాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంచు కూడా ఏదో కొత్త టెక్నాలజీని ఉపయోగించి చెక్కినట్లుగా ఉంటుంది చూస్తుంటే. సీరియస్లీ మీరు మాత్రము బెంగళూరు కానీ మైసూర్ కానీ వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ టెంపుల్ని అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత అందంగా ఉంటాయి ఇక్కడ ఉన్న శిల్పాలు. చాలా అంటే చాలా బాగుంటాయి. మొత్తం శ్రీకృష్ణ అవతారాలకు సంబంధించిన ఇక్కడ ఈ విగ్రహాలు బాగుంటాయి. ఇవే మెయిన్ హైలైట్ ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ అంతా కూడా
సూర్యకిరణాలు వెదజల్లే ఆకారంలో అయితే ఉండిద్ది ఈ టెంపుల్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగుండిద్ది. తప్పనిసరిగా అయితే మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఎనీ టైం ఓపెన్లోనే ఉండిద్ది. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్లోకి రావడానికి మెయిన్ టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ టికెట్ ప్రైస్ కూడా వచ్చేసి ఒక 20 రూపీసే ఉండిద్ది. మీరు కానీ వచ్చారంటే మీరు స్టార్టింగ్లో సెక్యూరిటీ వాళ్ళే దీని గురించి అయితే క్లియర్గా చెప్తారు, ఎలా ఎలా టికెట్ బుక్ చేసుకోవాలనేది ఆన్లైన్లో. అయితే ఈ సోమనాథపుర చెన్నకేశవ ఆలయంలోకి రాగానే మనకు శ్రీకృష్ణుడు ఎన్ని అవతారాలు చాలించాడో ఆ అవతారాలకు సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా విగ్రహాలు అయితే ఉంటాయి, చాలా అవతారాలు కూడా ఉంటాయి. అంటే ఈ చెన్నకేశవ ఆలయాన్ని మనం సరిగ్గా గమనించినట్లయితే కింద ఏనుగులతో లాగినట్లుగా ఆ పై స్టెప్పులో, తర్వాత సైనికులు గుర్రాలతో లాగినట్లుగా అయితే ఉండిద్ది రథాకారంలో ఈ టెంపుల్. ఈ టెంపుల్ చుట్టూ కూడా ఇలాగే కనిపిస్తుంది మనకి. మనం ఈ చెన్నకేశవ ఆలయం లోపలికి రాగానే మనకి 3 మందిరాలలో శ్రీ విష్ణువు అయితే మనకి కనిపిస్తాడు. విష్ణు విగ్రహం లోపలైతే ఇలా ఉండిద్ది. చాలా సంవత్సరాలుగా, అంటే సుమారు 200 సంవత్సరాల నుండి ఈ టెంపుల్లో పూజలు నిర్వహించడం అయితే ఆపేశారు. ఎందుకంటే ఈ కొన్ని దండయాత్రలు, కొన్ని యుద్ధాల కారణంగా ఈ టెంపుల్ను కొంచెం శిథిలావస్థకైతే చేరుకుంది. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి అర్థమవుతుంది. ఈ సోమనాథపుర చెన్నకేశవ ఆలయం కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకో.